ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు వచ్చినప్పుడు అది సో అండ్ సో ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నాకు వచ్చిందని ఎవడో ఫీల్ అవ్వడు. అలా ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు అతి పరిమితంగా ఉంటారు. మా అమ్మ నాన్న కష్టపడి నన్ను చదివిస్తే నాకు వచ్చి నేను బాగా చదవడం వల్ల నాకు మంచి మార్కులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు నా ప్రతిభతో అనుకుంటారు తప్పించి చంద్రబాబు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, వాళ్ళ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అనుకోరు. ప్రభుత్వ ఉద్యోగం అయితే కనుక అది అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ ఉద్యోగం అయినా పర్మనెంట్ ఉద్యోగం అయినా మా వల్లనే వచ్చింది అనుకుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చాలా కాలంగా ఆగిపోయినాయి. డిఎస్సీలు గతంలో ప్రకటించి ఓకే అయ్యాక చివరిలో కోర్టులో ఏదో కేసులు వేసి ఆగిపోయి రిక్రూట్మెంట్స్ ఆగిపోతూ వచ్చినాయి. అట్లా చంద్రబాబు టైంలో డిఎస్సీలు అయ్యి అలా రిక్రూట్ కానటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. వాళ్ళు ఓట్లేస్తారనుకుంటే వాళ్ళు కూడా మొన్న ఎత్తుపెట్టుకొచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఈ దఫా అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రకటించి ఆగిపోయినటువంటి డిఎస్సిని చంద్రబాబు గారు వచ్చాక వెంటనే చేస్తున్నారు, 100 రోజుల్లో అన్నారు. కాకపోతే ఒక ఏడాదిలో బిగిన్ అయ్యి మొన్న మధ్యనే డిఎస్సి పూర్తయింది. ఇప్పుడు రిక్రూట్మెంట్స్ కూడా అయిపోతున్నాయి. ఈ నెలాఖరికల్లా డిఎస్సికి సంబంధించినటువంటిది మెగా డిఎస్సికి సంబంధించిన తుది జాబితా అనౌన్స్ చేసి 15 తర్వాతన చంద్రబాబు గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేటందుకు అడుగులు వేస్తున్నారు. చాలా కీలకమైనటువంటి మలుపు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవ్వటం. నరేంద్ర మోడీ ఈ పద్ధతిని ఆల్రెడీ జాతీయ స్థాయిలో చేసుకొస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇక్కడ పెట్టుకొచ్చారు.